హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో బియ్యం పిండితోటి అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వడియాలు అప్పడాలు పెట్టడం కామన్. ఈసారి నేను చెప్పిన ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ అప్పడాలు అనేది ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అచ్చం బయట షాప్లో కొన్న దానికంటే కూడా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటాయి అన్నమాట. ఎలా చేసుకోవాలనో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా ఈ అప్పడాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే గ్లాస్ మెజర్మెంట్లో చూపిస్తున్నానండి. 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు వామ్ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాతకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. ఇన్ కేస్ సాల్ట్ సరిపోతే ఒకసారి అంతా కలిసిన తర్వాతకి చెక్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వాలి. వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాతకి ఇందులోకి 2 గ్లాసుల వరకు బియ్యపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పొడి బియ్యపిండి తీసుకున్నానండి. ఇలా బియ్యపిండి వేసిన వెంటనే మనకు పిండి అనేది ఉండలు కడుతుంటుంది. ఎందుకంటే వాటర్ అనేది బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి పిండి వేయగానే ఉండలు కడుతుంది. ఈ ఉండలు మొత్తం మ్యాష్ అయిపోయేటట్టు, అంటే ఎంత వీలైతే అంత మనం గరిటెతోటి స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం ఉండలు మొత్తం మ్యాష్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా కలపడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. జస్ట్ ఒక 10 నిమిషాల్లో కలిసిపోతుందండి. ఇన్ కేస్ మీకు గరిటెతో సరిగా కలపరాకపోతే ఈ ప్లేస్లో విస్కర్ని కూడా వాడుకోవచ్చు. విస్కర్తో అయితే తొందరగా కలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం ఎక్కడ ఉండనేది లేకుండా పిండి కానీ సాఫ్ట్గా ఉడికిపోయేటట్టు మనం కలుపుకుండాలి. ఈ ప్రాసెస్లో మనకి బౌల్ అనేది కొంచెం అడుగు మందం ఉంది తీసుకోండి. అందుకనే నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అదైతే కొంచెం అడుగు మందం ఉంటుంది కదా, సో అప్పుడు పిండి అనేది మాడిపోదు అనమాట. సో ఈ విధంగా కలిపిన తర్వాతకి మూత పెట్టుకొని ఒక 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల పిండి అనేది ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాతకి మరొక 2 నిమిషాలు. చూసారు కదా, పిండి ఫస్ట్ దానికంటే కూడా ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నా కూడా పిండి మొత్తం మాడిపోతుంది. అదొకటే గుర్తుంచుకోండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాతకి చేతికి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపించాను కదా, ఈ సైజులో ఉండలు అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా తీసేసుకొని మనకు పూరి ప్రెస్ ఉంటుంది కదండి, పూరి ప్రెస్ తోటి ఒక పాలిథిన్ కవర్స్ వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తేసుకోవాలి. మరి బలంగా ఒత్తేయొద్దండి, పల్చగా అయిపోతాయి. జస్ట్ మనం టచ్ చేయాలి అంతే, అప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇన్ కేస్ మీ దగ్గర పూరి ప్రెస్ లేకపోతే మరొక ప్రాసెస్ కానీ చూపిస్తున్నానండి. 2 కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లలో పెట్టేసుకొని పిండి, ఆ తర్వాతకి పైన ఇంకొక కవర్ పెట్టుకొని ఆ తర్వాతకి ఇంట్లో మనకి ప్లేట్స్ ఉంటాయి కదండి, ప్లేట్స్ తోటి స్ప్రెడ్ చేయాలి. అంతే అండి, సింపుల్గా అప్పడం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎలా రెడీ అయిపోయినాయో. ఇప్పుడు వీటిని ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవచ్చు, లేదా మీకు ఎండ అవైలబుల్గా ఉంటే ఎండలో కూడా ఆరబెట్టేయచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఎండలోనే ఆరబెడుతున్నానండి. ఎండలో ఆరబెడితే మనకి తొందరగా ఆరిపోతాయి, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా అయితే అప్పడాలు అనేది ప్రిపేర్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్లో అప్పడాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంప్లీట్గా అన్ని అప్పడాలు పెట్టేసిన తర్వాతకి ఒక 5 అవర్స్ పాటు ఎండలోనే ఉంచానండి. అంటే మార్నింగ్ పెట్టాను, మధ్యాహ్నం వరకు చూశాను. మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ సగం వైపు ఎండిపోయినాయి అనమాట. అప్పుడు మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటున్నా. ఇలా 2 వైపులా టర్న్ చేస్తే మనకి తొందరగా తడి అనేది ఆరిపోయి అప్పడాలు అనేది ఫాస్ట్గా రెడీ అవుతాయి అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా రెండో వైపు అన్ని అప్పడాలన్నింటినీ ఫ్లిప్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఎండ అవైలబుల్ లేనప్పుడు ఫ్యాన్ కింద పెడితే 1 డే మొత్తం ఫ్యాన్ కింద ఉంచండి. ఆ తర్వాతకి టర్న్ చేసుకొని నెక్స్ట్ డే కూడా ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసేయండి. అలా 2 డేస్ అయితే మనం ఫ్యాన్ కింద ఆరబెట్టాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఎండలో ఆరబెట్టాను కాబట్టి నాకు 1 డేలోనే మనకి అప్పడాలు అనేది రెడీ అయిపోయినాయండి. చాలా చక్కగా
చాలా బాగా వచ్చాయి కదా. వీటిని మరొక రోజు కూడా ఎండబెట్టుకొని ఆ తర్వాతకి ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలల నుండి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయండి ఈ అప్పడాలు. ఇప్పుడు ఈ అప్పడాలని ఎలా వేయించుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి ఈ అప్పడాలు అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఈ అప్పడాలు వేసామంటే అప్పడాలు సరిగా పొంగవండి, ఆయిల్ని పీల్చుకొని మొత్తం ఆయిల్ అవుతాయి అన్నమాట. అందుకనే బాగా హీట్ అయిన తర్వాతనే అప్పడాలు అనేది వేస్తే పర్ఫెక్ట్గా పొంగుతూ తెల్లగా వస్తాయి. ఎక్కువసేపుగానే ఉంచొద్దు, వేసిన వెంటనే జస్ట్ ఒక్క నిమిషంలోనే తీసేస్తేనే మనకి పర్ఫెక్ట్ కలర్లో అండ్ చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేశాక అసలు మీరు బయట కొనరు, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ అప్పడాలని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పక్కా మెజర్మెంట్లతో చూపించానండి. మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఈ బియ్యపిండి అప్పడాలని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కమెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.